సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం పేరు మీద ప్రజల్లోకి వెళ్ళమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా ఇవాళ ప్రజల్లో 175 నియోజకవర్గాల్లో ఉన్నాయి. 12 నెలల పరిపాలన మీద ప్రజల అభిప్రాయం, ప్రజల సమస్యల పరిష్కారం, అలాగే సంక్షేమ పథకాల అమలులో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళకి వెంటనే స్పాట్లో ఆ సంక్షేమ పథకాలు అందించడానికి మంత్రులను కూడా ప్రజల్లోకి పంపించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ 12 నెలల పరిపాలన మీద ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఏ ఆకాంక్షతో, ఏ ఆశతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు అబ్జర్వర్గా ఈ నియోజకవర్గానికి ఇచ్చేసి 64వ డివిజన్ వెనకబడిన ప్రాంతం, కంట్రీ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఆయనే తిరిగి వర్షంలో కూడా ప్రజల అభిప్రాయాలు, ప్రజల సంక్షేమం, ప్రజల సౌకర్యం కూడా కనుక్కోవడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రజలు స్పందించారు. ఇవాళ ప్రజలుకి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రిక గ్రామంలో స్థానిక శాసనసభ్యుడు, నాకు అత్యంత ఆప్తుడు బొండ ఉమామహేశ్వర ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలడుగు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఎవరూ ఊహించలేదు. గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసి వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించి 10 లక్షల కోట్లు అప్పు చేసి 5 సంవత్సరాల్లో ఎవరు ఏ పని చేశారో వాళ్ళకి కనీసం బిల్లులు ఇవ్వకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ నిలుపుదల చేసి రాష్ట్రాన్ని అనేక విధాల ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆర్థికంగా సమస్యలున్నాయి. ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇంత త్వరగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా, ఇంత త్వరగా మళ్ళీ 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి అభివృద్ధిని కొనసాగిస్తారని చెప్పి అందరిలో కూడా ఒక అనుమానం ఉండేది. ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ ఈ సంవత్సరంలో ఏవైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కానీ, గత 5 సంవత్సరాలు ఆగినటువంటి అభివృద్ధిని కానీ, దీనికి అన్నింటికీ మించి ఈ ప్రాంతంలో ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి ప్రధాన కారణం ప్రభుత్వం ఏర్పడినటువంటి అతి తక్కువ రోజుల్లోనే ఉడుమూరు ఏదైతే మనకు వరదలు వచ్చాయో, వరదల్లో ప్రజలందరూ కూడా ఎన్ని అవస్థలు పడ్డారో తెలుసు. నెల రోజులు 2 మాసాల్లో రాకపోకలు కూడా ఉండవన్నటువంటి పరిస్థితిలో ఆనాటి ముఖ్యమంత్రి గారు స్వయాన ఈ ప్రాంతానికే వచ్చి ప్రజల్లో తిరిగి 10 రోజుల్లో నార్మలెన్సీ తీసుకురావడమే కాకుండా ఎవరికైతే నష్టం జరిగిందో ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇచ్చి ప్రజల్లో ఒక దేవుడిగా చంద్రబాబు నాయుడు నిలబడ్డారు. కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సంవత్సరంలో ఏ ప్రభుత్వం ఇంత ధైర్యం చేయదు. ప్రభుత్వమే ధైర్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ అంతా కూడా ఇంటింటికి వెళ్ళి ఏమా మీ ఇంటికి ఈ పథకాలు ఈ సంవత్సరంలో అందించాం, ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా, మీ డివిజన్లో మంచినీళ్ళు వస్తున్నాయా, మీ డివిజన్లో లైట్లు వెలుగుతున్నాయా, ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అని ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కరిస్తున్నామంటే దీనికి కారణం ఈ సంవత్సరంలో ఎవరు ఊహించినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించామని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో ఏవైతే ఇంకా కార్యక్రమాలు ఉన్నాయో, అభివృద్ధి ఉందో, ఉదాహరణకి ఇప్పుడు నేను కొన్ని ఇంటికి వెళ్ళాను. సార్ మేము 25,000 రూపాయలు కట్టాం టిట్కో ఇల్లుకి, చాలా రోజులైంది మాకు ఇల్లు ఇవ్వలేదు. దుర్మార్గమైన ప్రభుత్వం. టిట్కోలో బ్రహ్మాండంగా ఇల్లు కట్టాం, 80% పూర్తి చేశాం. ఆ ఇల్లు కొద్దిగా డబ్బులు పెడితే ఆ ఇళ్ళన్నీ పూర్తయితే కొన్ని వేల మంది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు కట్టారని ఆ ఇళ్ళన్నీ 5 సంవత్సరాలు ఆపేశారు. ఇప్పుడిప్పుడే నారాయణ గారి ఆధ్వర్యంలో దానికి బ్యాంక్ టైఅప్ కూడా చేసి మళ్ళీ ఆ కాంట్రాక్టులను అందరినీ మళ్ళీ యాక్టివేట్ చేసి వీలైనంత తొందరగా గత 2014-19లో
ఏవైతే ఈ రాష్ట్రంలో టిక్కో ఇల్లు ఆగిపోయాయో ఆ ఇళ్ళన్నీ కూడా పండగ లోపే పూర్తి చేసి వీలైతే పండక్కి లేకపోతే ఉగాది నాటికి అందరికీ గృహప్రవేశం చేయించాలని ఒక టార్గెట్ పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాం. అన్ని సమస్యలను అడ్రస్ చేసి ప్రజలకి మేలు చేయాలని ప్రభుత్వం పనిచేస్తుంది. దాని ఫలితంగా మీరే సజీవ సాక్షులు. ప్రజలందరూ ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు, ఇది ఒక బెస్ట్ ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తున్నారు.